రైట్ వచ్చే నెల మే 15 తర్వాత నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి సరస్వతి పుష్కరాలు 2025 మొబైల్ యాప్ వెబ్ పోర్టల్ను కూడా మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. దానికి సంబంధించి ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు ఇంతవరకు వివరించారు. రైట్ ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉపవర్గీకరణ ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో కమిటీ ఇచ్చిన 15% రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన విభజించి ఇవ్వడానికి ఓకే చెప్పారు. 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని తేల్చారు. కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను సరిచేసుకుంటూ వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ 15, 2025 మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది. అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా 3 సముదాయాలుగా విభజించడం జరిగింది. ఈ 3 సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూపులో 12 ఉపకులాలకు 1% రిజర్వేషను, రెండవ గ్రూపులో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషను, మూడవ గ్రూపులో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ని కేటాయిస్తూ వన్మెన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందండి. షెడ్యూల్ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అందించే 20,000 సాయం ఏప్రిల్ 26న ఇవ్వాలని నిర్ణయించారు. ఐటీని బలపరిచేలా టీసీఎస్ విస్తరణకు 99 పైసలకే భూమి ఇవ్వాలని నిర్ణయించారు. మెగా డేటా సెంటర్లకు కూడా సౌకర్యాల కల్పనతో సహా స్థలం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఏపీలోనూ హైదరాబాద్ తరహాలోనే సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాజధానిలో టెండర్లు పిలిచి పనులు మొదలు పెడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా డ్రైన్స్, పవర్ లైన్స్ వంటి పనులు కొనసాగించాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో ఈఎస్ఐ ఆసుపత్రికి, కుప్పంలో కేంద్రీయ విద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, విజయనగరం గ్రే హౌండ్స్కి కూడా ఉచితంగా భూమిస్తున్నట్లు చెప్పారు. మైన్స్ విషయంలో ఒక్కొక్క సరిహద్దు నిర్మాణం వైపు గ్రానైట్, గ్రావెల్ రోడ్డు మెటీరియల్ ఉపయోగించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇండస్ట్రియల్ మెటీరియల్కు ఆక్షన్, నిర్మాణ రంగానికి మాత్రం అప్లికేషన్ రూట్లో అందివ్వాలని నిర్ణయించారు. చేసిందో ఆ రోజు కూడా వైట్ పేపరు ఆ రోజు కూడా రిలీజ్ చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా 19,000 కోట్ల రూపాయలు పైబడి ఆ రోజు ఏదైతే గత వైసీపీ మరి అవినీతికి, లూటికి ఏదైతే పాల్పడిందో మళ్ళీ అవన్నింటినీ కూడా ఒక్కొక్కదాన్ని సరిదిద్దుకుంటూ మరి వాటికి కూడా, ఎందుకంటే ఇప్పుడు నిర్మాణాలు కూడా రాష్ట్రంలో బాగా ఊపందుకున్నాయి. ఎక్కడ చూసినా మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది, ఎందుకంటే గత ప్రభుత్వం అంతా కూడా విధ్వంసానికి పరిపాలన జరిగితే ఈ ప్రభుత్వం అంతా కూడా కన్స్ట్రక్షన్, నిర్మాణం వైపు జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే గ్రానైట్ కానీ, గ్రావెల్ కానీ, రోడ్డు మెటీరియల్ కానీ, అంటే ఇవన్నీ కూడా గతంలో ఆక్షన్లోనే తీసుకోవాల్సి వచ్చేది. ఆక్షన్లు అనేటప్పటికి టైం డిలే అవుతుంది. కాబట్టి ఇన్ టైంలో మనం ఇప్పుడు ప్రతి పని కూడా ఒక షెడ్యూల్, రాజధాని అంటే ఈ షెడ్యూల్, పోలవరం అంటే ఈ షెడ్యూల్, ప్రతిదీ కూడా ఒక షెడ్యూల్ పెట్టుకుని వర్క్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఆక్షన్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుందని అప్లికేషన్ రూట్ అనేది తీసుకుని అప్లికేషన్ రూట్స్ని విత్ ఇన్ డేస్లో దానికి కూడా టైం బాండ్ పెట్టుకుని ఏదైతే అప్లికేషన్ రూట్లోనే దీన్ని క్లియర్ చేయాలని, అంటే ఒక్క ఇండస్ట్రియల్ మెటీరియల్కి మాత్రమే ఏదైతే ఆక్షన్, అంటే ఇండస్ట్రియల్ మెటీరియల్ అంటే ఏదైతే సిలికా, డోలమైట్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఇండస్ట్రియల్ పర్పస్ వరకు అయితే ఆక్షన్ పర్పస్. బట్ ఇటు గవర్నమెంట్ సెక్టార్స్ కానీ, ప్రైవేట్స్ కానీ ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అప్లికేషన్ రూట్లోనే మనం పర్మిషన్స్ ఇచ్చి స్పీడప్ చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా లీజ్ కూడా ఏదైతే ఉందో గతంలో 20 years ఉంటే వాటిని కూడా 30 years వరకు చేయాలనేటువంటి రకంగా కొంత మినరల్స్ వీటిల్లో మైన్స్ డిపార్ట్మెంట్స్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఇట్లా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు కేబినెట్లో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ
ఇక ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామ క్రమాలపైన ఈ కేబినెట్ భేటీలో చర్చించారు. ప్రతిపక్షం కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నట్లు గుర్తించారు. మాజీ ముఖ్యమంత్రి సారథ్యంలో జరుగుతున్న ఈ తంతు ప్రజలకు తెలియజేసేలా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పేరిట క్రైస్తవులను, వక్కు పేరిట ముస్లింలను, గోశాలలో గోమరణాల అంశంలో హిందువులను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారాలు సాగిస్తున్నట్లు భావించారు. ఇలాంటి వాటిని తక్షణమే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. సరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి. కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు, ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్య